నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇవాళ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి వచ్చిన ఒక కొత్త ఇంజెక్షన్ గురించి మనం వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మార్కెట్లోకి వచ్చిన ఇంజెక్షన్ని ఇంక్లిసిరాన్ అని పిలుస్తున్నారు. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా ప్రతి 6 నెలలకి ఒక ఇంజెక్షన్ తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్గా రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు ఇచ్చే ఇంజెక్షన్. అంటే రక్తంలో గుడ్ కొలెస్ట్రాల్ని హెచ్డిఎల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అని పిలుస్తారని మనకు ముందే తెలుసు. సో అట్లా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఈ ఎల్డిఎల్ని తగ్గించడానికి మనకి ఈ ఇంజెక్షన్ని వాడతారు. అయితే ఈ ఇంజెక్షన్ ఎవరికి వాడాలి, దీని ఖర్చు ఎంత, ఇది ఇచ్చే విధానం ఎంత, దీని డోస్ ఎంత, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఇలాంటి వివరాలు కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. బేసిక్గా రక్తంలో కొలెస్ట్రాల్ బాగా అధికంగా ఉండే వాళ్ళని కొంతమందిని కొలెస్ట్రాల్ హైపర్ కొలెస్ట్రాలిమియా ఉన్న ఫ్యామిలీస్ అని పిలుస్తారు. దీంట్లో ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అనేది బాగా ఎక్కువ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. నార్మల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 అయితే షుగర్ ఉన్న వాళ్ళకి, గుండె జబ్బు ఉన్న వాళ్ళకి 70 కన్నా తక్కువగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండాలి. కానీ 190 దాటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ప్రీవియస్గా హార్ట్ అటాక్ లేకపోయినా, షుగర్ లేకపోయినా కూడా వాళ్ళని కొలెస్ట్రాల్ మెడిసిన్స్తో మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బియాండ్ 190 ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్తో ముందుగా ట్రై చేస్తారు. అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు ఆయిలీ ఫుడ్స్ తగ్గించడంతో పాటుగా కొంత మేరకు ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఇచ్చే ట్యాబ్లెట్స్ని స్టాటిన్స్ అని పిలుస్తారు. ఒకవేళ స్టాటిన్స్తో వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గి అది 100 కన్నా తక్కువ వచ్చినట్లయితే వాళ్ళు ఇంకేమీ చేయాల్సిన అవసరం ఉండదు. అట్లాగే ఇంతకు పూర్వం వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ లేకపోతే షుగర్ కానీ ఉన్నట్లయితే అది 70 కన్నా తక్కువగా కనుక ఎల్డిఎల్ వాల్యూ వస్తే వాళ్ళు ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదు. కానీ స్టాటిన్స్ పడకపోయినా, స్టాటిన్స్ వలన టార్గెట్ రేంజ్కి ఎల్డిఎల్ రాకపోయినా కూడా అడిషనల్ మెడికేషన్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అడిషనల్ మెడికేషన్లో ఇప్పుడు ప్రధానంగా వాడుతున్నది ఎజిటమైబ్ అనే ట్యాబ్లెట్. అది 10 mg అవైలబుల్ ఉంటుంది. అది కాకుండా బెంపిడోయిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. అది 180 mg ఉంటుంది. ఈ రెండు ఒక్కొక్కసారి రోజుకి వాడే ట్యాబ్లెట్స్. సో స్టాటిన్స్తో పాటు, స్టాటిన్స్ అంటే ఏంటి, అటర్వాస్టాటిన్ కానివ్వండి, సింవాస్టాటిన్ కానివ్వండి, ప్రావాస్టాటిన్ కానివ్వండి, రోజ్వాస్టాటిన్ కానివ్వండి, పిటవాస్టాటిన్ కానివ్వండి, ఈ స్టాటిన్స్ కాకుండా మనం అడిషనల్గా బెంపిడోయిక్ యాసిడ్ కానీ ఎజిటమైబ్ కానీ ఇంతకుముందు వాడుకునే వీలుండేది. అయితే ఈ మెడిసిన్స్ సరిపడకపోయినా, ఈ మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా మనకి కంట్రోల్ లేదు కొలెస్ట్రాల్ అనుకున్నప్పుడు మనం ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు దాకా మనకి ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నది ఇవలోక్యుమాబ్ అనే ఇంజెక్షన్. అది మనకి చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది. కాకపోతే అది నెలకి 2 సార్లు తీసుకోవాలి. ఒక్కొక్క ఇంజెక్షన్ సుమారుగా 15,000 ఉంటుంది. అంటే సంవత్సరానికి 3,60,000 ఖర్చు అవుతుంది. సో అది రెపాతా అని లేకపోతే ఇవలోక్యుమాబ్ అని వచ్చే ఇంజెక్షన్. అది కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కొత్తగా వచ్చిన ఇంక్లిసిరాన్ అనే ఇంజెక్షన్. ఈ ఇంక్లిసిరాన్ అనే ఇంజెక్షన్, దీన్ని ఇండియాలో 2-3 బ్రాండ్స్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ప్రధానంగా సైబ్రావా అనే ఇంజెక్షన్ కింద అవైలబుల్ ఉంది. ఈ ఇంక్లిసిరాన్ మనకి 284 mg ఉంటుంది పర్ డే పర్ ఇంజెక్షన్. అది సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. అంటే స్కిన్ కింద ఇంజెక్షన్ ఇస్తాం. దీని డోసింగ్ షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే, మొదటి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 3 నెలల తర్వాత రెండో ఇంజెక్షన్, ఆ తర్వాత ప్రతి 6 నెలలకి ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 6 నెలలకి ఒక ఇంజెక్షన్ ఇస్తే ఈ 6 నెలలు కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఈ 6 నెలలకి ఒక్కసారి ఈ కాస్ట్ ఎంత అవుతుంది అని అంటే సుమారుగా ₹1,00,000 పైనుంచి ₹1,10,000 వరకు ఇది ఖర్చు అవుతుంది. అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ ₹1,00,000 పైన అవుతుంది. కానీ సంవత్సరానికి 2 ఇంజెక్షన్లే ఇవ్వాలి కాబట్టి ఇది 2,00,000 అయితే ఇంతకు పూర్వం మనం ఇచ్చే ఇవలోక్యుమాబ్ అనే ఇంజెక్షన్ 3,50,000 పైన అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఇది కొలెస్ట్రాల్ మెడికేషన్ మనకి ఎవరిలో అయితే మనం పని చేయట్లేదో, ఎవరికైతే అవి బాగా సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తున్నాయో వాళ్ళకి మాత్రం ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అదీకాక రోజు మెడిసిన్స్ వేసుకోలేను అనుకున్న వాళ్ళకి కూడా ఇది తీసుకోవచ్చు. కానీ
దీంతో మనకి ఈవెంట్స్ ఎంత మేరకు తగ్గుతాయి అనేది ఇంకా పరిశోధనలో ఉంది. అంటే ఈవెంట్స్ అంటే ఇప్పుడు గుండె జబ్బు వచ్చే అవకాశం ఎంత మేరకు తగ్గుతుంది ఈ ఇంజెక్షన్తో అనేది ఇంకా తెలియాల్సిన అవసరం. ఇప్పుడు దాకా మనకు తెలిసింది ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ని కనుక మనం మెడిసిన్స్తో తగ్గిస్తే ఆ హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం తగ్గుతుంది. బట్ ఇప్పుడు దాకా ఉన్న ట్యాబ్లెట్స్తో, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంజెక్షన్తో కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని అయితే తెలిసింది, కానీ ఆ కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా అది హార్ట్ అటాక్స్ని తగ్గిస్తుందా లేదా అనేది ఓరియాన్ 4 అనేది ఒక ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకి కంప్లీట్గా తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి ఇంజెక్షనే. కాకపోతే ఇది ఒక అద్భుతం జరిగిపోయింది, లేకపోతే ఒక మిరకిల్ జరిగిపోయింది, ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఇంకెప్పటికీ గుండె జబ్బు రాదు అనుకునేది మాత్రం కంప్లీట్గా పొరపాటు. సో ఇప్పుడు ఈ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఎవరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ పడకుండా ఉన్నవాళ్ళు, లేదంటే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడినా కూడా కంట్రోల్ లేని వాళ్ళు మాత్రమే ఈ ఇంజెక్షన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నమస్తే.